నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సాగర తీరంలో నగరవాసులను అబ్బురపరిచిన నేవీ విన్యాసాల రిహార్సల్. శత్రువులపై కమాండోల మెరుపు దాడి. బాంబుల మోతలతో దద్దరిల్లిన సముద్ర తీరం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమం జనవరి 29కి మార్చిన వైసీపీ. వివరాలు వెల్లడించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆస్ట్రేలియా మెల్బోర్న్ వేదికగా టెస్ట్ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన విశాఖ వాసి నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ స్వగ్రామం తుంగులంలో అంబరాన్ని అంటిన సంబరాలు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ శివాన. రోగుల వద్ద ఎవరైనా లంచాలు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచన. ఇప్పుడు వివరాలు చూద్దాం. విశాఖ సాగర తీరంలో నిర్వహించిన నేవీ రిహార్సల్ సూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. నేవీ విన్యాసాలు జరుగుతున్నంతసేపు వీక్షకులు తమ కళ్ళను పక్కకు తిప్పకుండా విన్యాసాలనే తిలకించారు. ఒళ్ళు గగ్గులు పొరిచే విన్యాసాలు, యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ విమానాలు, నౌకల హోరు, శత్రువులపై కమాండోల మెరుపు దాడి, బాంబుల మోతతో ఇలా విశాఖ సాగర తీరం దద్దరిల్లింది. నేవీ విన్యాసాలతో మన నావికాదళ శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రజలు ప్రత్యక్షంగా చూడగలిగారు. ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ వేడుకలు జరుపుకుంటాం. ప్రతి ఏడాది విశాఖలో జరిగే నేవీ డే వేడుకలు ఈసారి పూరిలో నిర్వహించారు. పూరిలో నిర్వహించిన విన్యాసాలను యథాతథంగా జనవరి 4న విశాఖ సాగర తీరంలో తూర్పు నావికాదళం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాగర తీరంలో జరిగిన నేవీ విన్యాసాలను మీరు కూడా ఒకసారి చూడండి. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న కలెక్టరేటర్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిందని, అయితే విద్యార్థుల పరీక్షల కారణంగా ఈ కార్యక్రమాన్ని జనవరి 29న నాటికి వాయిదా వేస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా లాసన్స్ బే కాలనీలో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడపక ముందే దాదాపు 74,000 కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోగా యూనిట్ విద్యుత్ పేదవాడి మీద ₹1 అదనపు భారం వేయడంతో పాటు ఎస్సీ ఎస్టీల ఇళ్లకు నెలకు ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్ల విద్యుత్ కూడా నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు 24 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే తేమ శాతం ఎక్కువగా ఉందని 20% వరకు డబ్బులు మినహాయించుకుంటున్నారని మండిపడ్డారు. సూపర్ 6 సహా ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను కొత్త ఏడాది ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని బొత్స డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి పాల్గొన్నారు. మా పార్టీ శ్రేణులు, విద్యుత్ వినియోగదారులు కలిసి వారు పడుతున్న విద్యుత్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వం పెంచిన ట్రోప్ ఛార్జీల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹20 నుంచి ₹25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న ఆ కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని ఈ 15,600 కోట్ల రూపాయలని ఏదో ట్రోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మీరు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాక్సింగ్ డే టెస్ట్లో సెంచరీతో అదరగొట్టిన మెల్బోర్న్ హీరోగా మారిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తుండగా విశాఖలో సంబరాలు అంబరాన్ని తాకాయి. భారత టాప్ రైడర్ ఆసీస్ బౌలర్ను ఎదుర్కొనలేక చేతులెత్తేసిన తరుణంలో నితీష్ ఒత్తిడిని తట్టుకొని చేసిన అసమాన పోరాటం చాలా కాలం గుర్తుండిపోతుందని చెబుతూ పలువురు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 8వ నెంబర్ బ్యాటర్గా వచ్చి తొలి సెంచరీ చేయడంతో శనివారం జీవీఎంసీ 69వ వార్డ్ తుంగ్లాంలోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నితీష్ నాన్నమ్మ అప్పలకొండమ్మ, పెదనాన్న కాకి గోవిందరెడ్డి, కాకి రామిరెడ్డి ఇతర కుటుంబ సభ్యులు కేక్ కట్ చేశారు. ఇంటి వద్ద బాణసంచా కాల్చుతూ తీన్మా డాన్స్లతో సంబరాలు చేసుకున్నారు. భారత క్రికెటర్ జట్టుకు తమ గ్రామానికి చెందిన నితీష్ ఆడుతున్నం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. నితీష్ నివాసం ఉంటున్న కొమ్మదిలోని అపార్ట్మెంట్ వద్ద కూడా కోలాహలంగా ఆనందోత్సవం మధ్య సంబరాలు జరుపుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కాకి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటరు, యువ క్రికెటరు, తుంగలాం గ్రామానికి చెందిన మా తమ్ముడు కాకి ముత్యాల రెడ్డి మానస దంపతులకు పుట్టిన రెండో కుర్రోడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతని కోరికను మన్నించి తల్లిదండ్రులు త్యాగం చేసి అతన్ని క్రికెట్లో తర్ఫీదిచ్చించి క్రికెట్ కోసం తన ఉద్యోగాన్ని కూడా వాలంటరీ రిజైన్ చేసి కొడుకుని ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకున్న రోజు. ఆ రోజు ఈవేళ కన్న తల్లిదండ్రులకు ఆ కళ నెరవేరిన రోజు. ఈవేళ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లో భారతదేశాన్ని ఆదుకున్న తీరుని తుంగలం ప్రతి తెలుగు వాళ్ళందరూ గర్విస్తున్నారు. మాకు ముఖ్యంగా మా గ్రామానికి, మా కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన రోజు. మాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిన్నప్పటి నుంచి వాడు ఆకతాయితనంగా ఆడుతుంటే వాడి ఇంట్రెస్ట్ని చూసి మా మరిది గారు చాలా ఆడికి ప్రోత్సహించారు. వాడి కష్టానికి ప్రతిఫలం ఈరోజు మాకు ఈ ప్రపంచవ్యాప్తంగా కలిగింది. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి చాలా లాంగ్గా ప్రాక్టీస్ కోసమైనా ఆయన కృషి చేసేవారు. తల్లిదండ్రులు ఇద్దరు చాలా వరకు వాడి మీద హోప్స్ పెట్టుకొని చాలా వరకు సాక్రిఫైస్ చేశారు. వాడి పట్టుదల, వాడి శిక్షణ, ధైర్యాన్ని చూసి కూడా వాడిని ప్రోత్సహించారు. వాడు ఏ రోజైనా ఇంత స్థాయికి వస్తాడనే నమ్మకంతోనే ఆయన జాబ్ కూడా రిజైన్ చేసి వాడి కష్టాన్ని ప్రతిఫలం ఎప్పటికైనా తల్లిదండ్రులకు అందిస్తాడనే ఒక నమ్మకంతో వాడు ముందుకు వెళ్ళడం జరిగిందండి. వాడికి ఎంత దూరం నుంచి అయినా ప్రాక్టీస్ కోసం అన్న సాయ కష్టాలు పడి వాడి కోసం మంచి పేరు ప్రత్యేకతలు సంపాదిస్తాడు, ఒక స్థాయిలో ఉంటాడు. ఒక గౌరవ మర్యాదని మాకు ఈ రోజు ఈ గౌరవ మర్యాద అనేది ఒక కాకి వారి వంశానికి, కాకి కుటుంబానికి, వంశానికి మాకు ఈరోజు నితీష్ ద్వారాగా మాకు దక్కింది. మా కుటుంబంలో ఒక మనిషి అవడానికి మాకు చాలా గర్వంగా ఉన్నది. వాడు ఇలాంటి మ్యాచ్లు ఎన్నో చేసి వాడు మంచి స్థాయిలో ఉండి మంచి పొజిషన్లో ఉండి మాకు ఇంతకింత మంచి పేరు ప్రత్యేకతలు తెస్తాడని మేము గర్విస్తున్నామండి. రాబోయే రోజుల్లో రోగులకు మరిన్ని వసతులు కల్పించడంతో పాటు ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి సదాశివం తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కేజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆసుపత్రిలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. క్యాన్సర్ రోగుల కోసం మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అనేక వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ ఏడాది కేజీహెచ్లో రోగులకు అందించిన సేవలను తెలిపారు. ఆసుపత్రిలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. రోగుల వద్ద ఎవరైనా లంచాలు అడిగితే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని డాక్టర్ సదాశివం హెచ్చరించారు. లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి మేము చేయడం అనేది జరిగింది. పేద ప్రజల కోసం చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రజలకి హ్యాపీగా వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈజీగా చదువుకున్న వాళ్ళు ఏ వార్డుకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు క్లియర్గా ఆ ఏరియాకి రీచ్ అయ్యేటట్టు బోర్డ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ కౌన్సిలింగ్ రూమ్స్ అనేవి ఇది ఇంతవరకు ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మన హాస్పిటల్ ఇది మేము ఫస్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఐసీయూలోను కానీ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండేవాళ్ళు
వాళ్ళ పేషెంట్ల తాలూకా అటెండెంట్స్కి మా పేషెంట్ ఏమవుతుంది, ప్రోగ్నోస్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది చెప్పే నాదుడు లేడని వాళ్ళు కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ కౌన్సిలింగ్ రూమ్స్ నేను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ రూమ్స్లో కంపల్సరీ డాక్టర్ గారు ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రోగ్నోస్ ఎలా ఉంది అనేది చెప్పడం కోసం సెపరేట్గా ఒక కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేసి అది కంపల్సరీ ప్రూఫ్గా చెప్పారా లేదా అనేది చెప్పడం కోసం కూడా వీడియో కెమెరా ఏర్పాటు చేశాను. అది ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది. మనం చెప్పామా లేదా అనేది కంపల్సరీ పేషెంట్తో మనం మాట్లాడామా లేదా అనేది నేను చెక్ చేయడం కోసం వీడియో ఆడియో కెమెరా నేను అందులో ఇన్స్టాల్ చేసి అవి క్లియర్గా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నయ్య వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువీధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావై 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. కులగణన కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గౌడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కులగణన చేపట్టకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కులగణన పగడ్బందీగా నిర్వహించిన నాడే రిజర్వేషన్ ఫలాలు అందరికీ సరైన రీతిలో అందుతాయని అన్నారు. కులాల జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ప్రసాద్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 90% పైగా కులగణన కార్యక్రమాన్ని విజయవంతం చేపట్టిందని కొనియాడారు. పలు పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ప్రస్తుతం ఉన్న పార్టీలను వీడాలని కోరారు. కులగణన చేపట్టే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేపట్టి రిజర్వేషన్లు అమలు సక్రమంగా జరిగేలా చూద్దామని పిలుపునిచ్చారు. బ్లూ ఇండియా పార్టీ మోటో ఏంటంటే రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్. జాతీయ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో కులగణన జరగాలి. కులాల జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. దీని ద్వారా రాజకీయ న్యాయం జరుగుతుంది. బడ్జెట్ పంపిణీ కూడా అదేవిధంగా జరగాలి. దానివల్ల ఆర్థిక న్యాయం జరుగుతుంది. అన్ని రంగాల్లో ప్రతి వర్గానికి తమ జనాభా దామాషా పద్ధతి ప్రకారం వాటా కల్పించాలి. అప్పుడు వాళ్ళు సామాజిక స్థితిగతులు పెరగడం కారణంగా సామాజిక న్యాయం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలు నేటి వరకు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాన్ని కల్పించలేదు. తెలుగు రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం 50% మోర్ దాన్ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు బీసీలకు దక్కాలి. ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఆ విధంగా ఎన్నిక కాబాలేదు. కనీసం బీఫామ్స్ కూడా ఆ రాజకీయ పార్టీలు ఇవ్వలేకపోయినాయి. బీసీల పైన ఈ రాజకీయ పార్టీలు చూపిస్తుంది కపట ప్రేమ అని దీని ద్వారా అర్థమైంది. 70 సంవత్సరాల నుంచి నమ్మినటువంటి బీసీలకు ఈ రాజకీయ పార్టీలు అన్నీ మోసం చేశాయి. కాబట్టి ఇకనైనా బీసీలలో రాజకీయ చైతన్యం రావాలని మేము పిలుపునిస్తూ బీసీల చేత స్థాపింపబడ్డ ఈ బ్లూ ఇండియా పార్టీల్లో మీరు సభ్యులుగా చేరి ఎక్కడికక్కడ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు నిర్మించుకొని రాబోయే ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు మన పార్టీ ద్వారా జనాభా దామాషా పద్ధతిలో పోటీ చేసుకొని మనం గెలవలసినటువంటి అవసరం ఉన్నది. మనవి కానీ భారతీయ జనతా పార్టీ, మనవి కానీ కాంగ్రెస్ పార్టీ, మనది కానీ టీడీపీ పార్టీ, మన చేత స్థాపింపబడని వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో మనం ఎంత కీలకంగా పనిచేసినా, ఎంత సీనియర్లమైనా, ఎంత శక్తివంతమైన పదవిలో ఉన్నా కూడా మనకు న్యాయం జరగదు. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ ఒక ఓబీసీని శక్తివంతమైన వ్యక్తిని ప్రధానిగా నియమించినప్పటికీ, కొనసాగుతున్నప్పటికీ చిరకాలంగా భారతదేశ స్థాయిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ కావాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ని ఎత్తివేయాలని, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని, మన దేశ కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని, కరెన్సీ నోట్పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జర్రిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలను అంబేద్కర్ అందించారని అన్నారు. దేశానికి చక్కని రాజ్యాంగం అందించడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు వివరించారు. అంబేద్కర్ అందించిన సేవలకు గుర్తుగా దేశ కరెన్సీ నోట్లపై ఆయన ఫోటో ముద్రించాలని అన్నారు.
బడుగు బలహీన వర్గాల చిరకాల వాంఛను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని పరశురామ్ డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సమితి నాయకులు డాక్టర్ కంట వేణు, ఏ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి ధన్ సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసం మేము ఏమంటున్నామంటే ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపై మేము పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్రను ప్రారంభిస్తామని, జనవరి 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో నువ్వు అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, దేవుడా అంటే నీకు మోక్షం వస్తున్నటువంటి మాటల్ని మేము తిప్పికొడుతున్నాం. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మరి కేసు బుక్ చేయాలని, అతను బహిరంగ క్షమాపణ భారత రాజ్యాంగం ముందు పార్లమెంట్లో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము నవభారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త, ఆసియా ఖండంలోనే ఆర్థిక శాస్త్రంలో 2 PhDలు చేసినటువంటి మహనీయుడు, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్, రూపాయి దాని సమస్య పరిష్కారం అనేటువంటి థీసిస్ ద్వారా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1న ఏర్పడడానికి కారకులైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని చెప్పి మా జాతీయ అధ్యక్షులు మన జరిపోతుల పరశురామ గారి సారథ్యంలో మేము ఇప్పటికీ 17 సార్లు భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. మేము చేసినటువంటి ఉద్యమ ఫలితంగా మరి 8 మంది ఎంపీలు పార్లమెంట్లో కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా ఎందుకంటే ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం మరి మానవ హక్కుల సాధన కోసం పనిచేసినటువంటి ఉద్యమకారుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమానత్వాన్ని కల్పించినటువంటి ఒక గొప్ప చరిత్ర నిర్మాణం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి వ్యక్తి ఫోటోను మనం వేసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని కూడా ఆత్మగౌరవంతో జీవించడానికి, ఆత్మగౌరవానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఆ మహనీయుని యొక్క ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఇవాళ ఐక్యరాజ్య సమితిలో వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతున్నారంటే ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. చాణక్య యామలమల్లి యుక్త వయసులోన్న ద బ్లూ బాక్స్ పేరిట అద్భుతమైన పుస్తకం రాయడం అభినందనీయమని, యువత అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీ గిరిజన కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు సూచించారు. రైటర్స్ అకాడమీ నేతృత్వంలో పౌర గ్రంథాలయం హాల్లో చాణక్య యామలపల్లి రచించిన ద బ్లూ బాక్స్ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా శంకరరావు పాల్గొని పుస్తకావిష్కరణ చేసి వేదికపై ఉన్న వారికి ఆ పుస్తకాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుకున్న వయసులోనే పుస్తకం రాయడం మామూలు విషయం కాదన్నారు. ఆస్ట్రేలియాలో ఖాళీ దొరికితే పుస్తకం రాశానని చాణక్య చెప్పారని, ఇక్కడి కార్పొరేట్ పాఠశాల కళాశాలలో చదివిన వారికి ఆ అవకాశం ఉండదన్నారు. అర్థశాస్త్ర రచయిత చాణక్య అంతటి పేరు ఈ చాణక్య తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. నేటి ఆధునిక యుగంలో పుస్తక పఠనం కొరవైపోతుందని చెబుతూ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. చాణక్యను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. సభకు అధ్యక్షతన వహించిన రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తిని ప్రసంగిస్తూ బుల్లి రచయితలు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారని, అందులో చాణక్య కూడా ఒకరన్నారు. రైటర్స్ అకాడమీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పాలి. ఎందుకంటే 16 ఏళ్ల కుర్రాడు రాసిన ద బ్లూ ఫాక్స్ అనే నవల్ని ఇవాళ రైటర్స్ అకాడమీ సారథ్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా విచిత్రమైన నవల. ఒక జీవితానికి సంబంధించి జీవితంలో ఎన్ని మలుపులు మనం ఫేస్ చేస్తుంటామో వాటన్నిటినీ కూడా చిత్రీకరిస్తూ ఒక 10 చాప్టర్స్తో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ అబ్బాయి 14వ సంవత్సరంలో మొదలుపెట్టి ఆలోచన వస్తే 16వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని అటెంప్ట్ చేశారు. ఇప్పుడు తనకి 18 ఏళ్ళు. ఈ చాణక్య ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు. శ్రీకాకుళం పార్వతీపురం జిల్లా నుంచి ఆయన ప్రవేశించి 2వ తరగతిలోనే ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయి విద్యార్థి వయసులోనే ఏదో ఒక నవల రాయాలనే తపనతో వచ్చి ఈ రోజున మనకి
బ్లూ ఫాక్స్ అనే అద్భుతమైన నవలను అందించారు. అది నిజంగా అందరూ చదివి అందులో ఉండే జీవిత సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా రైటర్స్ అకాడమీ తరఫున కోరుచున్నాను. అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ హక్కును రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని నవయానం బహుజన సంక్షేమ సంఘం కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ గతంలో 609 ఎకరాల భూమికి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ ఇచ్చిందని అన్నారు. 6738 ఎకరాల భూమి ఉంటే కేవలం ప్రభుత్వం 609 ఎకరాల భూమికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మిగిలిన భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఫ్రీ హోల్డ్ హక్కులను కల్పించాలని కోరారు. ఆ భూముల్లో ఉంటున్న పేద ప్రజలకు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అన్నారు. గతంలో ఈ భూములు అమ్మకాలు కొనుగోలులో వచ్చిన ఆరోపణలు వాస్తవం లేదని ఇటీవల ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఎకరాల భూమికి ఫ్రీ హోల్డ్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవయాన బహుజన సంక్షేమ సంఘం నాయకులు ధర్మారావు, యేసురత్నం, నూకరాజు, సూర్యనారాయణ, భీమయ్య, తేజ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జీవోని మీరు ఆపేశారో ఆ జీవో 300 ఎకరాలు ఎలాగైతే అసైన్డ్ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేశారో ఆపకుండా దాన్ని రిలీజ్ చేయండి. రిలీజ్ చేయడం వల్ల వాళ్ళు 2 ఎకరాలు ఉన్నటువంటి దళితులు ఏం చేస్తాడు, ఒక ఎకరం అమ్ముకుంటాడు, లేకపోతే అమ్ముకోవడం మానేస్తాడు. ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఒక ఎకరం అమ్ముకొని ఒక ఎకరంలో బాగుపడతాడు. కానీ ఆపేయడం వల్ల ఏమైంది, కొంతమంది బాగుపడ్డారు, కొంతమంది వచ్చి నష్టపోయినారు. ఇలాంటి వ్యత్యాసాలటువంటి జీవోలు రిలీజ్ చేసి దళితులను ఇబ్బంది పెట్టే కంట మీరు కమిషన్ వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆ కమిషన్, ఏకసభ్య కమిషన్ మీకు నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదిక కూడా బయట పెట్టండి. ఆ నివేదిక కూడా అవకతవకలు జరిగాయని చెప్పింది. మేమేమంటున్నామంటే అవకతవకలు జరిగాయి ఉంటుంటే వీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే తీసుకోండి, కానీ ఏదైతే జీవో ఉందో ఆ జీవోని రిలీజ్ చేసి వీళ్ళకి కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా అభివృద్ధి చెందేటట్టు ప్రయత్నం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిరవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. శారీరక మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న కొండకర్లలోని ఈషా ఫౌండేషన్కు తోటాడ శ్రీ ఆంజనేయ స్వామి యాజయోగాశ్రమం ట్రస్ట్ తరపున 4 రోజులకు సరిపడే నిత్యావసరాలను పిల్లలకు ఉపయోగించే మరికొన్ని వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు బృందంగా వెళ్లి అక్కడి పిల్లలతో కాసేపు గడిపారు. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సూరిశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్లో పిల్లలకు చేస్తున్న సేవలు తమకు కదిలించాయని, ఆ సందర్భంగా ఇవన్నీ సమకూర్చి అందజేసినట్లు తెలిపారు. ఫౌండర్ తుగ్నిట్ మధు, ఫిజియోథెరపిస్ట్ పవన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తోట్రాడ విలేజ్ మునకపాక మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ శ్రీ ఆదినారాయణ రాజయోగి ఆశ్రమం ట్రస్ట్ పీపుల్ ఈరోజు మా ఇచ్చా ఫౌండేషన్ పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా డైపర్స్, గ్రోసరీస్, రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా డొనేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ ఆదినారాయణ రాజయోగి పీపుల్ ఒక 3 days ముందు మా ఇచ్చా ఫౌండేషన్ పిలిచేసి పిల్లలందరినీ కూడా అబ్జర్వ్ చేసి పిల్లలకి సహాయం చేయాలని వారి మంచి మనసుతో ఈరోజు వచ్చి పిల్లలందరికీ కూడా నెలకి సరిపడా గ్రోసరీస్ అన్నీ కూడా అందించినందుకు ధన్యవాదాలు. మీ సహాయం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ నారాయణ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలిపారు. ఆదివారం ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన పండితులు వేదమంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారిని అర్జిత సేవలో పాల్గొని తరించారు. పుట్టుకతో వచ్చిన లోపాలను సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా మెరుగుపడిన 15 మంది పిల్లలను అరిలోవా హెల్త్ సిటీలోని రెయిన్బో ఆసుపత్రి సత్కరించింది. జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెయిన్బో వైద్యులు, యూరాలజీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోప్ సర్జన్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రావి హిమజ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టుకతో సంబంధించిన లోపాల కారణంగా మరణాల రేటు 10 నుంచి 20% ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు. పుట్టుకతో వచ్చే లోపాలను శస్త్రచికిత్స ద్వారా నివారించి ఈ మరణాల రేటు తగ్గించవచ్చని తెలిపారు. పీడియాట్రిక్ సర్జన్ల పాత్ర కీలకమని అన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ సర్జన్లు అత్యాధునిక వైద్య పరికరాలతో అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ హాస్పిటల్లో 27 వారాలకే నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు మరియు 850 గ్రాముల బరువు కలిగిన పేగులోని రంధ్రాలు క్లిష్టమైన శస్త్రచికిత్స వంటి విజయవంతంగా నిర్వహించామని అన్నారు. మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే సెలబ్రేట్ చేస్తున్నామండి. సో ఇది సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. పీడియాట్రిక్ సర్జరీ అనే బ్రాంచ్ ఒకటి ఉంది. సో పిల్లల్లో సర్జరీ అవసరం పడితే పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్, అంటే బెడ్ వెట్టింగ్, నైట్ టైం యూరిన్ వెళ్ళడం కానీ లేదా యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఉన్నా, కిడ్నీలో వాపు ఉన్నా, ఇలా పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీడియాట్రిక్ సర్జన్నే కన్సల్ట్ చేయాలి, నాట్ అడల్ట్ సర్జన్ కాదు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. We are here to celebrate Pediatric Surgery Day. We are here to celebrate the life-saving efforts put by the pediatric surgeon in saving these patients, from the tiniest newborns to the young adolescents, those patients who come with unique challenges. The pediatric surgery is a unique branch, and with its expertise, compassion and commitment, they are making a lot of difference in the lives of so many patients, and we are here to celebrate that achievement. Thank you. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజానం స్థాపనకు జేడీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఈ సందర్భంగా మర్రిపాలెం రైతు బజార్ వద్ద ప్లాస్టిక్ వినియోగం వలన కలుగు అనర్థాలపై అవగాహన కల్పిస్తూ జీవీఎంసీ అధికారుల సమక్షంలో క్లాత్ సంచులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లు తీసుకొని గుడ్డ సంచి ఇచ్చి ప్లాస్టిక్ వలన కలిగే నష్టాన్ని తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారి జనార్దన్ మాట్లాడుతూ జనవరి 1 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తున్నామని, వర్తకులు కొనుగోలుదారులకు ఇచ్చిన ప్రజలు వాడిన జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం జేడీ ఫౌండేషన్ చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కన్వీనర్ కారమూడి అను, రైతు బజార్ ఎస్టేట్ అధికారి నారాయణరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఇతర జీవీఎంసీ స్టాఫ్, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సాగర తీరంలో నగరవాసులను అబ్బురపరిచిన నేవీ విన్యాసాల రిహార్సల్, శత్రువులపై కమాండోల మెరుపు దాడి, బాంబుల మోతలతో దద్దరిల్లిన సముద్ర తీరం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమం జనవరి 29కి మార్చిన వైసీపీ. వివరాలు వెల్లడించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆస్ట్రేలియా మెల్బోర్న్ వేదికగా టెస్ట్ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన విశాఖ వాసి నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ స్వగ్రామం తుంగులంలో అంబరాన్ని అంటిన సంబరాలు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్. రోగుల వద్ద ఎవరైనా లంచాలు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వీడి స్టైల్స్ న్యూస్. నమస్తే.